గోకరకాయ కర్రీ అంటే చాలా వరకు చాలా మందికి నచ్చదు. కానీ వాళ్ళ కోసం ఒకసారి మీరు ఇలా వండండి, డెఫినెట్‌గా నచ్చుతుంది. ఇప్పుడు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహాస్ వరల్డ్. ఒక కడాయిలో ఆయిల్‌ని హీట్ చేసుకున్న తర్వాత అందులో జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఉడికిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు టమాటోని కూడా ఉడకనివ్వాలి. అలాగే ముందుగానే ఉడికించి పెట్టుకున్న గోకరకాయని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గోకరకాయ వేసుకున్న తర్వాత మనం కారం, ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ కారం, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరొక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు కుక్ అయిన తర్వాత మనం అందులో 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే చిటికెడు గరం మసాలాని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకోవడం ద్వారా మనకి గోకరకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని రైస్తో తింటే చాలా బాగుంటుంది. ఈ గోకరకాయ కర్రీని రోటీలోకి కూడా తినేయొచ్చు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.